పతంగ్. ఇది ఒక కన్ఫ్యూజ్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి తనకి ఏం కావాలో కన్ఫ్యూజ్ అయ్యే ఐశ్వర్య తను అసలు ఎవరిని ప్రేమిస్తుందో కన్ఫ్యూజ్ అయితే ఎలా ఉంటుంది, ఏమైంది అన్నదే సినిమా కథ. ఈ స్టోరీ లైన్ ఏం కొత్తదేం కాదు. ఆల్రెడీ మెంటల్ మధ్యలో సినిమాలో శ్రీ విష్ణుకి సిమిలర్ క్యారెక్టర్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో అమ్మాయి సైడ్ నుండి ఫ్రెష్ గా కొత్తగా డైరెక్టర్ డీల్ చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే సినిమా నచ్చింది. అరుణ్ విస్కీలు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ లైఫ్ లోకి ఐశ్వర్య ఎంటర్ అవడం, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవడం, ఈ సీన్స్ అన్ని కూడా చాలా ఎంగేజింగ్ గా, కామెడీగా, ఎంటర్టైనింగ్ గా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. బట్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్ది నిమిషాలకే ఓవర్ స్ట్రెచ్ చేసేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సీన్స్ రిపీటెడ్ గా అనిపించాయి. ఇక్కడ ఐశ్వర్యకి పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేదు. ఎలాగ సినిమా డ్యూరేషన్ 2 hours 40 minutes ఉంది కాబట్టి ఈ సీన్స్ ని కొంచెం ట్రిమ్ చేసేసి కొంచెం బెటర్ గా ప్రజెంట్ చేస్తే బాగుండేది అనిపించింది. మరలా లాస్ట్ 30 minutes బాగుంది. పతంగ్ కాంపిటీషన్ ని ఎలా ఎంటర్టైనింగ్ గా చూపిస్తారు అంతసేపు అనుకున్నా, కానీ బాగా ప్రజెంట్ చేశారు. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. బట్ బాగా డీల్ చేశారు. సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఫ్యామిలీతో కలిపి చక్కగా చూసే ఒక ఫీల్ గుడ్ కొత్త సినిమా అనిపించింది. అరుణ్, విస్కీ, ఐశ్వర్య వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ని బాగా రాసుకున్నారు. ఆ టీనేజ్ లవ్ స్టోరీకి కరెక్ట్ గా సరిపోయారు. ఐశ్వర్య చూడడానికి కూడా బాగుంది. వీళ్ళతో పాటు వాళ్ళ కాలనీలోని క్యారెక్టర్స్ గానీ, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ గానీ బాగా రాసుకున్నారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. చిన్న సినిమా అయినా కూడా ఎక్కడ బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రైటింగ్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ ని సినిమాలో పెట్టడం చాలా ప్లస్ అయింది. అరుణ్ వాళ్ళ పేరెంట్స్ మధ్య గొడవల్ని ఇంకొంచెం బెటర్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళని కలిపే సీను సినిమాటిక్ గా అనిపించింది. పతంగులమ్మే అతనికి ఆ ఏజ్ లో రెండో పెళ్లి అని చెప్పి సాంగ్ ని ఫోర్స్ఫుల్ గా పెట్టేసినట్టుగా అనిపించింది. కొంచెం టైం తీసుకున్నా కూడా అరుణ్ విస్కీల ఫ్రెండ్షిప్ బాగా చూపించారు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.